వేయించండి. ఓటేశారా? అమ్మ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. ఇంటి పేరు? తిప్పట్ల లక్ష్మి. తిప్పట్ల లక్ష్మి. అమ్మతో ఉన్నాము. నీ ఆధార్ కార్డు చూపించమ్మా. ఓటేశారా? ఎన్ని 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 సంవత్సరాలు బట్టి ఓటేస్తున్నారు ఇప్పటికి? ఎన్నోసారి? 51. కూర్చున్నాయి 7-8 సార్లు 10 సార్లు వేసినాం. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు మీద 1951 డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తున్నారు. అంటే 17 సార్వత్రిక ఎన్నికల్లో ఒక 4 సార్వత్రిక ఎన్నికలు పోతే సుమారుగా 12-13 సార్వత్రిక ఎన్నికలకి ఓటేసినట్టుగా ఈ అమ్మ మనకు అర్థమవుతూ ఉన్నది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది పరిపాలకుల యొక్క పాలన? ఎట్లా అనిపిస్తుంది? ఎన్నుకున్న ప్రభుత్వాలు మీరు ఓటేసినటువంటి వాళ్ళు మంచిగా పనులు చేస్తున్నారా, చేయట్లేదు అనిపించిందా? చేస్తూనే ఉన్నారా? చేయాల్సిన చేస్తున్నారా? మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారా? నాట్లు, వరి కోత, జొన్న కోత, మిరపకాయలు అన్నీ అర్థమే ఉండవు. ప్రభుత్వం నుంచి ఏమన్నా పెన్షన్ వస్తుందామా? పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ 7-8 సంవత్సరాలు అవుతుంది రాబట్టి. ఓకే ఓకే. ఎవరు ముఖ్యమంత్రి ఎవరైతే, ఇది ప్రధానమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు దేశంలో? ఎవరైతారో మరి. అంతేనా? అంతే. రాహుల్ గాంధీ అవుతారా, నరేంద్ర మోడీ అవుతారా? ఏమో ఆయన అవుతాడు అంటుంది. ఎవరు? చేతి గుర్తు చేతి గుర్తుళ్ళు అవుతారు. ఓకే, అయితే తప్పే ఉందిలే, ఓటు అందరు వేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఓటు వేసినప్పుడు ఇప్పటికి ఏమన్నా అభివృద్ధి జరిగినట్టు అనిపించింది ఆ దేశంలో, రాష్ట్రం? రోడ్లు గీడ్లు ఉండేవి కావుగా మీరు మొదటప్పుడు ఓటు వేసినప్పుడు? ఇప్పుడు ఉన్నాయిగా. అభివృద్ధి కొద్దిగా గొప్ప జరిగింది. ఓకే ఓకే ఓకే. తొందరనే పోయి ఓటేసి వచ్చారు కదా 7-7 జనం లేరా? అదేలే అదేలే. పోలింగ్ బూత్లు కూడా ఎక్కువ పెట్టారు. పోలింగ్ బూత్లు ఎక్కువ పెట్టారు ఒకటాను. రెండోది ఏమంటారు, 6 దాకా కూడా పెంచినట్టున్నారు. ఇంతకుముందు 5 దాకే ఉండేది కదా, ఎండలు బాగుంటాయని 6 దాకా పెట్టినట్టున్నారు. సరే అమ్మా, ఓకే. మీరు ఓటేసిన వాళ్ళు గెలవాలని కోరుకుంటా ఉన్నాం. సో నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం భారతదేశంలో సుమారుగా 5,36,000 మంది 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఓటు వేసినట్టుగా మనకు గత ఎన్నికలు అర్థమైంది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా లెక్క వస్తుంది. అది కూడా మన ఛానల్ ద్వారా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేద్దాం. పోయినసారి 5 లక్షల పైగా అంటే ఈసారి ఇంకా 6 లక్షల పైగా మంది 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఓట్లు వేసేటువంటి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం అదనంగా భారత ఎలక్షన్ కమిషను 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటి నుంచే ఓటు వేసుకునే అవకాశం కూడా కల్పించినది పోస్టల్ బ్యాలెట్ ద్వారా. సో అవకాశాన్ని కూడా అంటే గ్రాస్ లెవెల్లోకి ఆ ఇన్ఫర్మేషను ఫాలోఅప్ చేయగలిగేటువంటి స్థానిక వాలంటీర్లు ఫాలోఅప్ చేసినట్టుగా మనకి 100% చేసినట్టుగా అనిపించదు. కొంత ప్రయత్నం అయితే చేశారులే, కానీ గ్రాస్ లెవెల్లో సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గ్రాస్ లెవెల్ దాకా వచ్చి చేసి ఉంటే 80 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసుకునే అవకాశం కలిగేది. ఇది 100% జరిగిందని నేను భావించట్లేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అలా జరిగి ఉంటే బాగుండేది, అలా జరగలేదనేది అనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా భారత ఎలక్షన్ కమిషన్ ఓట్లు ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన జరుపుతుంది అనే దాంట్లో సందేహం లేదు. సో మందు పంపిణీ, మద్యం పంపిణీ, లేకపోతే డబ్బులు పంపిణీ, వీటికి సంబంధించి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంగా ఉన్నది. కన్సర్న్ లీడర్ల మీద కేసులు ఫైల్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఆ విధంగా ఒక చోద్యం అయితే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, అటు జాతీయ ఎన్నికల కమిషన్ కానీ. కాకపోతే ఎన్నికలు జరిపించడంలో వాళ్ళ జాబ్ అదే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పడంలో కానీ, లేకపోతే వాళ్ళ పని చేయించడంలో కానీ, మళ్ళీ కౌంటింగ్ దగ్గర తీసుకెళ్ళటం, ఈవీఎం మిషన్లు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫాలోఅప్ చేయటం, అట్లా దానికి సంబంధించి బాగానే ఉన్నది. కానీ ప్రలోభాలకు గురికాకుండా, అబ్రహం లింకన్ అంటాడు, అమెరికన్ మాజీ అధ్యక్షుడు, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే నిజమైన ప్రజాస్వామ్యం అంటాడు. కానీ ఈ దేశంలో అట్లా అంటే నా దేశం విశాలమైన భారతదేశం, ఆ గొప్పతనం అంతా ఉన్నది.
అయితే ఈ మందు మద్యం తాయిలాలు సంక్షేమ పథకాల పేరుతోనే ప్రజల్ని మభ్యపెట్టకుండా వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోగలిగినప్పుడు మాత్రమే అదే నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటారు. వరల్డ్ లెవెల్లో 200 దేశాలు ఉంటే సుమారుగా 170 దేశాల పైగా ఇట్లా ఓటు వేసుకుని వాళ్ళ ప్రభుత్వంలో రాచరికాలు, రాజులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, రాచరిక ప్రభుత్వాలు అన్నీ పోయినాయి ప్రపంచం అంతా. ఏదో కొద్దిపాటి 1-2 దేశాల్లో ఎర్రజెండాలు ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్గా 170-180 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం. ఇక్కడ భారతదేశంలోని ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూరోప్ దేశంలో 10-15 దేశాలు ఉన్నాయి. ఆ దేశం ప్లస్ అమెరికా, ఇంకా సింగపూర్, ఇలాంటి దేశాలు కొన్ని దేశాలు కలుపుకుంటే అంటే 15-20 దేశాలు కలుపుకుంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారో మా భారతదేశంలో అంతమంది ఓటర్లు, ఒక దేశంలోనే అంతమంది ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. అంత విశాలమైన భారతదేశం. ప్రపంచంలో అనేక మంది పరిశోధకులకి, అనేక మంది ప్రజాస్వామ్యవాదులకి మా భారతదేశం చాలా ప్రయోగశాలలాగా భావించవచ్చు. ఎందుకంటే అనేక ఉదంతాలు, అనేక సంఘటనలు, ఒక్కొక్క సంఘటనే ఒక్కొక్క పుస్తకం రాసేలాగా అన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో మా భారతదేశం ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం, ఆ విధంగా ముందుకు పోతాం. మాకు రాజకీయాలు ఎన్నున్నా, రాజకీయ పార్టీలు ఎన్నున్నా, ఎన్ని గ్రూపులున్నా, ఎన్ని ముఠాలున్నా కూడా భారతదేశంలో మా పాలక ప్రభుత్వాలు అంటే మెజారిటీ ప్రజల ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తామని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ అమ్మ నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుని దీవెనలు ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తనకి పెన్షన్ ఎలాగో వస్తుంది కాబట్టి సరే మెయింటెనెన్స్ సరిపోతుంది, అన్నీ సరిపోతుందంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ విధంగా ప్రజలకి సంబంధించి, ఓటర్లకు సంబంధించి కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి ఒక మనసు రావాలని చెప్పేసి పాలకవర్గానికి కోరుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష ఆర్గనైజేషన్, స్పెషల్ స్టోరీ.